మీకు నాకు మళ్ళీ ఇంకొక బాండింగ్ జరగబోతుంది. సో ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇవ్వాలి కదా, అందుకని ఈ పర్టికులర్ వీడియో అన్నమాట. మీరు ఎపిడ్యూరల్ తీసుకున్నారా, మీకు నార్మల్ డెలివరీ అయిందా, స్టిచెస్ పడినాయా సిస్టర్, ప్లీజ్ రిప్లై మీ. బ్యాక్ బోన్ కి ఇచ్చే ఇంజెక్షన్ కొంచెం కష్టం ఉంటుంది, అది భరిస్తే ఇంకా ఆ పెద్ద కష్టం నుంచి కొంచెం తప్పించుకోవచ్చు. వీడియో తర్వాత అయినా తీసుకోవచ్చు, ముందు బేబీని చూసుకో. మీరు చూసే మీకే వాడు ఏడుస్తున్నప్పుడు అలా ఉన్నప్పుడు నేను కన్న తల్లిని కదా, నాకు వాడు ఏడుస్తుంటే నేను చూడలేను కదా. అమ్మమ్మ వాళ్ళు సుండి పిండేసి రుద్దాలి, వాళ్ళకి ఇలా చేయాలి అలా చేయాలని చాలా ప్రాసెస్లో చెప్తారు. దాని ద్వారా మనకి తర్వాత మాయిశ్చరైజర్ పెట్టాల్సిన అవసరం ఉండదు, స్కిన్ మాయిశ్చరైజ్ అవుతుంది. కాబట్టి బుగ్గన చుక్కను పెడితేనే స్కిన్ ఎర్రగా అయిపోయింది అంటే కళ్ళ లోపల తీసుకోవాల్సిన ఛాన్స్ నాకు అనిపించలేదు. నార్మల్ డెలివరీస్ అవ్వడం ఎంత కష్టం అనేది నాకు డెలివరీ అయిన తర్వాత వేరే వాళ్ళు చెప్తుంటే వినడం వల్ల తెలిసింది. హార్డ్గా ట్రై చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎక్సర్సైజెస్ అనేవి చేస్తుంటారు. అది అస్సలు చేయకండి, అసలు అవసరమే లేదు. హలో గైస్, వెల్కమ్ టు వైష్ణవి. సో అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, నేను రికవర్ అవుతున్నాను, చాలా రికవర్ అయ్యాను. అండ్ ఈరోజు స్పెసిఫిక్గా ఫోన్ పట్టుకొని మీ ముందుకి వచ్చేసాను. ఎందుకు అని అంటే మీకు నాకు మళ్ళీ ఇంకొక బాండింగ్ జరగబోతుంది. అంటే ఏం లేదు, ఇప్పటిదాకా మీరు నన్ను చాలా క్వశ్చన్స్ అడిగారు కమెంట్స్ రూపంలో, మీకున్న డౌట్స్ క్లారిఫికేషన్ కోసం అని చెప్పి. సో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వాలి కదా, అందుకని ఈ పర్టికులర్ వీడియో అనమాట. చాలామందికి చాలా డౌట్స్ రావచ్చు, చాలామందికి చాలా యూస్ఫుల్ అవ్వచ్చు. నాకు కొంతమందిని నేను డైరెక్ట్గా కలిసాను కాబట్టి నేను అనిపించింది, అరే ఇలా చాలామంది క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాళ్ళకి కూడా ఆన్సర్ ఇవ్వాలి కదా అని చెప్పేసి, అందుకని ఈరోజు క్వశ్చన్స్ ఆన్సర్స్ క్లియర్ చేసేసుకుందామని వచ్చేసి వెంటనే వెళ్ళి విజిట్ అవ్వండి. సో నాకు మీ క్వశ్చన్స్కి వచ్చేస్తే ఫస్ట్ నాకు చాలా అంటే చాలా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చింది, అక్క మీకు నార్మల్ డెలివరీ అయిందా లేకపోతే సి సెక్షనా అని చెప్పి. నార్మల్ డెలివరీ, దానికి ఆ నార్మల్ డెలివరీ అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి, చాలా ఒక లాంగ్ ప్రాసెస్ ఉంది. సో ఆ లాంగ్ ప్రాసెస్ అంతా చెప్తాను, ఎలా అయింది ఏంటి అనేది కూడా చెప్తాను. బట్ మిగతా క్వశ్చన్స్ అది ఎక్కువ మంది అడిగారు కాబట్టి దానికి ఒక పెద్ద ఆన్సర్ ఉంది కాబట్టి పెద్ద లాంగ్ ఆన్సర్ లాస్ట్లో పెట్టుకుందాము, మిగతా షార్ట్ ఆన్సర్స్ చూద్దాం ఫస్ట్. సో ఎవరో నేను పేర్లు చదవట్లేదు, సో ఏమనుకోవద్దు, మీ క్వశ్చన్సే కాబట్టి చదవట్లేదు. మీరు ఎపిడ్యూరల్ తీసుకున్నారా, మీకు నార్మల్ డెలివరీ అయిందా, స్టిచెస్ పడినాయా సిస్టర్, ప్లీజ్ రిప్లై మీ. నార్మల్ డెలివరీ అయింది చెల్లి, ఎపిడ్యూరల్ తీసుకున్నాను. కానీ ఎంత లక్కీ అంటే నేను నైట్ అంతా భరించాను, పెయిన్స్ లేదు, భరించాలి అని పెయిన్స్ మొత్తం ఎంత ఉన్నా కూడా తట్టుకున్నాను. జస్ట్ ఒక 1 అవర్లో డెలివరీ, అంటే 1 అవర్లో డెలివరీ అవుతుందని అనుకోలేదు. నాకు 6 hours టైం పడుతుంది, 6 to 7 hours టైం పడుతుంది డెలివరీ అవ్వడానికి అని అన్నారు. ఇంకా నేను అప్పుడు పెయిన్ తట్టుకోలేక ఎపిడ్యూరల్ తీసుకున్నాను. ఇది 1.5 hour టైం పడుతుంది ఎపిడ్యూరల్ పని చేసి మనకి పెయిన్స్ తగ్గడానికి అని అన్నారు. ఎగ్జాక్ట్లీ ఎపిడ్యూరల్ తీసుకున్న 1 hourకి నాకు డెలివరీ అయిపోయింది. సో నాకు ఎపిడ్యూరల్ తీసుకున్నానే కానీ వర్క్ కూడా అవ్వలేదు. అండ్ మోస్ట్లీ ఇది ఎవరికి చాలా మందికి తెలియదు, యాక్చువల్లీ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఎపిడ్యూరల్ అనేది పెయిన్లెస్ డెలివరీస్ అని ఈ మధ్య చేస్తున్నారంట. నాకు ప్రెగ్నెంట్ అయ్యేంత వరకు, డాక్టర్ దగ్గరికి వెళ్ళేంత వరకు ఇలాంటిది ఒక ప్రాసెస్ ఉందని తెలీదు. సో గైజ్, ఎవరైతే ప్రెగ్నెంట్ ఉన్నారో పెయిన్లెస్ డెలివరీస్ అనేవి జరుగుతున్నాయి, దానికి ఎపిడ్యూరల్ అనేది ఒకటి ఇస్తారనమాట. ఆ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా మనకి పెయిన్స్ తీసేరు, కంట్రోల్ చేస్తారు. సో కొంతమందికి ఎవరికైతే తెలీదో ఇది ఈ ప్రాసెస్ అనేది ఈ మధ్య లాంచ్ అయిందంట. సో ఇది ఒకసారి మీ డాక్టర్స్ని అడగండి, హెల్ప్ అవుతుంది. అండ్ ఎపిడ్యూరల్ అనేది బ్యాక్ బోన్కి ఇచ్చే ఇంజెక్షన్ కొంచెం కష్టం ఉంటుంది, అది భరిస్తే ఇంకా ఆ పెద్ద కష్టం నుంచి కొంచెం తప్పించుకోవచ్చు. ఇది నాకు డాక్టర్స్ చెప్పారు. నేను అంటే అది ఎంత తగ్గుతుందని నేను చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే అది పని చేసే లోపే నాకు డెలివరీ అయిపోయింది కాబట్టి ఎగ్జాక్ట్గా నేను దాని గురించి క్లియర్గా చెప్పలేను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మా బాబు పేరు మేఘన్, బాబు పుట్టింది పాప కాదు. సో అది నాకు కమెంట్ ఎగ్జాక్ట్ గుర్తులేదు, బట్ నేను చదివిన వాటిలో నాకు గుర్తుంది. పాప బాబా కానీ అడిగారు కదా, బాబు పేరు ఓన్లీ మేఘన్, ఇంక ముందు వెనక ఏం లేదు. అంటే ముందు సర్ నేమ్ ఉంది, తర్వాత ఓన్లీ మేఘన్ అనమాట, వెనక లెంతీ నేమ్స్ ఏం లేవు, జస్ట్ సింపుల్ నేమ్. అండ్ ఇంకొక కమెంట్స్ చూద్దాం. సిస్టర్ నార్మల్ ఆల్ సి సెక్షన్ చెప్పండి అక్క. చెప్పేసాను, నార్మల్ ఎలా జరిగింది అనేది చెప్పాలి ఫస్ట్. నార్మల్ యాక్చువల్ చేయడం మన చేతుల్లోనే ఉంది. అండ్ మీ బేబీని ఎప్పుడు రివీల్ చేస్తున్నారు, ఇది పాత కమెంట్. సో అక్క
అవి బెల్స్ ఉన్నాయి కదా బేబీ హ్యాండ్కి ఇవ్వకండి, అవి కట్ అవుతుంది, మా అక్క వాళ్ళ బేబీకి అలానే అవుతుంది, సేమ్ అదే ఐటమ్. సో గైజ్ బాబుకి మా వారు కొన్ని గిఫ్ట్స్ తీసుకొచ్చారు, నేను చూపించాను కదా. నాట్ ఓన్లీ దాట్, కొన్ని టాయ్స్ మనం పిల్లలకి కొంటాం కదా, ఆ టాయ్స్ వల్ల వాళ్ళకి హామ్ అవుతుందంట. సో ఎటువంటి మెటాలిక్ కానివ్వండి, షార్ప్ ఐటమ్స్ కానివ్వండి తీసుకోవద్దు అని నాకు వేరే వాళ్ళు చెప్పారు. కాబట్టి నేను మీకు కూడా చెప్తున్నాను, వాళ్ళు మీకు కూడా తీసుకుంటారు కాబట్టి. ఓకే, వీళ్ళెవరో పాపం లేడీసే, పేరు చెప్పను, లేడీసే. బుద్ధిందా, బాబు ఏడుస్తుంటే వినిపించట్లేదా, ఏం మనుషుల తల్లి, నీ వీడియో తర్వాత అయినా తీసుకోవచ్చు, ముందు బేబీని చూసుకో. ఫైన్, ఇది ఒక ఆన్సర్ ఇవ్వాలి. చాలామంది అనుకుంటున్నారు ఇప్పుడు బేబీ ఏడుస్తున్న సౌండ్ మీకు జస్ట్ స్టార్టింగ్ ఒక సెకండో 2 సెకండ్స్ వినిపిస్తుంది. వినిపించిన తర్వాత నేను ఇక్కడ వీడియో కట్ చేస్తాను, వెళ్తాను, 1-2 గంటల్లో వాడితో స్పెండ్ చేస్తాను, తర్వాత వచ్చి మళ్ళీ అప్పుడు వీడియో స్టార్ట్ చేస్తాను. చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే కంటిన్యూస్గా ఉంటుంది, కాబట్టి మధ్యలో నేను తీసుకున్న బ్రేక్ అనేది కనిపించట్లేదు. మీరు చూసే మీకే వాడు ఏడుస్తున్నప్పుడు అలా ఉన్నప్పుడు నేను కన్న తల్లిని కదా, నాకు వాడు ఏడుస్తుంటే నేను చూడలేను కదా. సో బేసిక్గా బ్యాక్ ఎండ్ జరిగేది అనమాట. నేను కట్ ఎడిట్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఏం జరిగింది లైవ్ అనేది మీకు తెలియదు కాబట్టి మీరు రియాక్ట్ అవుతున్నారు. బట్ థ్యాంక్ యూ సో మచ్, నా బేబీ కోసం మీరు ఇంతగా ఆలోచించినందుకు థ్యాంక్ యూ. ఈ షూట్ అనేసరికి ఇంకొకటి గుర్తొచ్చింది. మేబీ కమెంట్స్ ఫస్ట్ మీ క్వశ్చన్స్కే వెళ్దాం. క్వశ్చన్ వచ్చినప్పుడే ఇది మళ్ళీ ఒకవేళ ఎవరు క్వశ్చన్ లేదు అని అంటే నేను కొన్ని నోట్ చేసి పెట్టుకున్నా, ఒకవేళ నోట్ చేసుకున్న వాటిలో లేదు అని అంటే అప్పుడు మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ 9th మంత్ పూర్తిగా నిండితే బేబీ గర్ల్ అంటారు, నిజమైన 9 monthsలో ఎన్ని డేస్కి మీకు డెలివరీ అయింది? సో నాకు ప్రీమెచ్యూర్ అని చెప్పాలి, ఎందుకని అంటే 9th మంత్ జస్ట్ స్టార్ట్ అయింది, నిన్న స్టార్ట్ అయింది, ఈరోజు డెలివరీ అయిపోయింది అనమాట. అలాగా జరిగింది. కాబట్టి బేబీ వెయిట్ కొంచెం తక్కువ ఉన్నాడు. అండ్ ఆల్సో వీక్స్ కంప్లీట్ అయితే బేబీ హెల్తీగా ఉంటుంది. అండ్ మీరు అన్నట్టు 9 months కంప్లీట్ అయితే బేబీ గర్ల్ అని అంటారు, ఎందుకంటే బేబీ గర్ల్ బాడీ ఫామ్ అవ్వడానికి, హెల్తీగా కరెక్ట్ డెలివరీకి రావడానికి వాళ్ళు టైం తీసుకుంటారంట. బాయ్స్కి కొంచెం తక్కువ ఉంటుందని నేను విన్నాను, అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. బట్ నా విషయంలో ఏం జరిగిందంటే డాడీ వస్తావా అని అంటే వచ్చేస్తానని వాడు ముందే వచ్చేస్తాడు. సో 8 months కంప్లీట్ అయింది, నాట్ ఈవెన్ 9th మంత్ ఎంటర్ అయ్యాననే చెప్పాలి, ఎందుకంటే 8 months కంప్లీట్ అయ్యాయి కాబట్టి అది 9th మంత్ అని చెప్పాలి. 9th మంత్ స్టార్ట్ అయిన వెంటనే నాకు డెలివరీ అయిపోయింది. అండ్ ఇది అడిగిన క్వశ్చన్స్ వాళ్ళకి ఆన్సర్స్. సూపర్ వీడియో వైషు గారు, మీ డెలివరీ గురించి అండ్ మీ హస్బెండ్ అండ్ కేరింగ్ ఫ్యామిలీ అది జరిగే కాన్వర్సేషన్స్ గురించి డీటెయిల్గా చెప్పడం కానీ జరిగాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒక అంటే పెద్దగా ఉంది కదా అని చదివాను, ఒక కాంప్లిమెంట్. And వీళ్ళెవరో కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ డెలివరీ, టుడేస్ వీడియో ఈజ్ సో గుడ్ అండ్ ఇన్ఫర్మేటివ్, థ్యాంక్ యూ ఫర్ పోస్టింగ్ ఇట్. ఆల్సో ప్లీజ్ మేక్ అ వీడియో ఆన్ వాట్ యూ హ్యావ్ డన్ ఆర్ ఫాలోడ్ ఫర్ నార్మల్ డెలివరీ. ఎస్, నేను చెప్పాను కదా నార్మల్ డెలివరీ అనేది మన చేతిలో ఉంటుంది, అది పెద్ద క్వశ్చన్కి ఆన్సర్, పెద్ద ఆన్సర్ కాబట్టి చెప్తా, కొంచెం వెయిట్ చేయండి. అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. బాబుకి ఫంక్షన్ వీడియోలో కొంతమంది చూశారు, నేను బాబుకి ఫీడింగ్ అనేది బాటిల్లో ఇస్తున్నాను కదా అని. బాబుకి అప్పుడే అలా మిల్క్ బాటిల్ ఫీడింగ్ ఇవ్వకూడదు అక్క, ఇవ్వకూడదు, కరెక్ట్. అండ్ యాక్చువల్లీ నాకు అది ఎంత హార్మ్ఫుల్ అనేది తెలీదు. 3 days హాస్పిటల్లో ఉన్నాను కదా, 3 days ఏం జరిగింది, మదర్ ఫీడింగ్ ఇచ్చారు. అండ్ ఆల్సో కొంచెం బేబీకి సరిపోతుందో లేదా అని చెప్పేసి వాళ్ళు ఫార్ములా అని ఒక పౌడర్ మిక్స్ చేసిన ఫీడింగ్ ఇచ్చారు. 3 days ఉన్నంత వరకు ఓకే. నేను ఇంటికి వచ్చేసిన తర్వాత ఓన్లీ నేనే ఫీడ్ చేశాను, అది అసలు టచ్ కూడా చేయలేదు, పౌడర్ అనేది టచ్ చేయలేదు అనమాట ఆ ఫార్ములా. తర్వాత 1 weekకి డాక్టర్ విజిట్కి వెళ్తాం కదా, అప్పుడు డాక్టర్ అన్నారు వెయిట్ గెయిన్ అనేది ఇప్పుడు నార్మల్గానే ఉంది, సో వెయిట్ గెయిన్ అవ్వాలి అని అంటే, ఎక్స్ట్రా గెయిన్ అవ్వాలి అంటే ఫీడింగ్ ఇచ్చిన తర్వాత బాటిల్లోకి ఎక్స్ప్రెస్ చేసిన మిల్క్ ఇవ్వండి, అప్పుడు బేబీ అనేది వాళ్ళు హెల్తీగా అండ్ ఫాస్ట్గా వెయిట్ పుట్ ఆన్ అవుతారు అని అన్నారు. సో నేనేం చేశాను, ఫస్ట్ 1 week నుంచి నేను వాడికి ఫీడింగ్ ఇచ్చిన తర్వాత ఎక్కువసేపు వాళ్ళు తాగలేరు అనమాట, జా లైన్స్ పాపం బుగ్గలు నొప్పి వచ్చేస్తాయి కదా, అందుకని మా వాడు ఏం చేస్తాడు 2-3 minutes తీసుకొని వాడు మళ్ళీ పడుకుండిపోతాడు, పాలు తాగుతూనే పడుకుండిపోతాడు. అందుకని నేను అప్పటి నుంచి ఏం చేశాను, డాక్టర్ చెప్పిన ఐడియా నాకు యాక్చువల్లీ బాగా వర్కౌట్ అయింది. వాడు ఫీడింగ్ ఎంతవరకు తీసుకుంటాడో వాడికి ఇచ్చేసి, వాడికి ఎప్పుడైనా ఆకలి అనిపిస్తే అప్పుడు ఫీడింగ్ ఇవ్వమని చెప్పారు. అది ఇచ్చేసిన తర్వాత
నేను ఈ బాటిల్లోకి స్టోర్ చేస్తున్నా. అది పౌడర్ మిల్క్ కాదు, ఎటువంటి ఫార్ములా కాదు, నా నుంచి వచ్చిన మిల్క్ బాటిల్లో స్టోర్ చేస్తున్నాను. వాడు అడిగినప్పుడు వాడికి బాటిల్తో ఇవ్వడం ద్వారా వాడికి ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా ఎక్కువ పాలు తాగేస్తున్నాడు అనమాట. సో వెయిట్ గెయిన్ అవ్వడానికి ఇది ఒక మంచి ప్రాసెస్ అని నాకు డాక్టర్ సజెస్ట్ చేస్తే నేను ఆ రోజు అలాగే ఫంక్షన్ కాబట్టి ఊరికే వెళ్ళి రూమ్లోకి వాడు హాఫ్ అన్ అవర్కి 1 అవర్కి ఊరికే అడిగితే ఇవ్వలేం కాబట్టి నేను వాడికి ఫీడింగ్ ఇచ్చిన తర్వాత బాటిల్లో స్టోర్ చేసుకొని ఆ ఫంక్షన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఫంక్షన్ టైంలో కూడా 2 to 3 times మళ్ళీ రూమ్లోకి వెళ్ళి వాడికి ఫీడింగ్ ఇవ్వడం కూడా జరిగింది. సో నేను మా వాడికి మదర్ మిల్కే ఇస్తున్నాను, ఎటువంటి బాటిల్ డబ్బా పాలు ఇవ్వట్లేదు. బట్ థ్యాంక్ యూ, అది కూడా మా మంచి కోసమే చెప్పారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, నీకంటే ముందు 2 weeks ముందు మాకు పాప పుట్టింది. మా పాపకి క్రీమ్స్ అండ్ సోప్స్ ఏం యూస్ చేయాలో చెప్పండి ప్లీజ్ రిప్లై. పాప ఇది చాలా రోజులు అయింది అనుకుంటాను. మా వాడికి ఏంటంటే డాక్టర్స్ మనకి ఇంట్లో అమ్మమ్మ వాళ్ళు సుండిపిండేసి రుద్దాలి, వాళ్ళకి ఇలా చేయాలి అలా చేయాలని చాలా ప్రాసెస్లో చెప్తారు. బట్ మాకు డాక్టర్స్ చెప్పింది ఏంటంటే సున్నిపిండ్లు, శనగపిండ్లు ఇలాంటివి ఏమి యూస్ చేయకండి. చిన్నపిల్లలు వాళ్ళ స్కిన్ టచ్ చేయడానికే సెన్సిటివ్ అని మనం భయపడతాం కదా, అలాంటి పిల్లల్ని అంత పిండిలు వేసి రుద్దేసి వాళ్ళని చాలా హామ్ చేస్తాము. అండ్ అవి యాక్చువల్లీ కళ్ళలోకి, ముక్కుల్లోకి, చెవుల్లోకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుందంట పౌడర్స్ అనేవి. కాబట్టి ఇప్పుడే ప్రీమెచ్యూర్ బేబీస్కి, న్యూ బార్న్స్కి వెంటనే యూస్ చేయకండి అని చెప్పారనమాట. సో ఏది యూస్ చేయొచ్చు అని అంటే, నేను ఓన్లీ షాంపూ అండ్ ఏమంటారు బాడీ వాష్ మాత్రమే యూస్ చేస్తున్నాను. అండ్ అది కూడా కొన్ని పర్టికులర్ ఎప్పుడు అందరికీ తెలిసిన బ్రాండ్స్ కాదు. ఎందుకని అంటే అది తెలుసు కదా, ఎప్పటి నుంచో వాడుతున్నారు కదా అని వాడుతున్నారు. దానిపైన ఎన్నో కేసెస్ అండ్ ఫ్రాడ్స్ అండ్ చాలా ప్రాబ్లమ్స్ అనేవి కేసెస్ ఉన్నాయంటే అర్థం చేసుకోండి. సో నాకు డాక్టర్, నేను ఇదే క్వశ్చన్ అడిగాను, ఏం యూస్ చేయొచ్చు అని అడిగితే వాళ్ళు నాకు 2 చెప్పారు. మాయిశ్చరైజర్స్ ఏం అవసరం లేదు, ఆయిల్ తోటి మసాజ్ చేయండి. బాడీ స్నానం చేయడం కంటే ముందు బాడీ మొత్తం ఆయిల్ తోటి మసాజ్ చేసేయండి. ఆయిల్ ఆప్షన్స్ కూడా కోకోనట్ ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్. దాని ద్వారా మనకి తర్వాత మాయిశ్చరైజర్ పెట్టాల్సిన అవసరం ఉండదు, స్కిన్ మాయిశ్చరైజ్ అవుతుంది కాబట్టి. సో నేను ఆలివ్ ఆయిల్ చూస్ చేసుకున్నాను. అది కొంచెం గ్రీజీగా ఉంటుంది కాబట్టి. ఆముదం అనేది వీఆర్ నాట్ షూర్ ఇప్పుడు కరెక్ట్ కల్తీ లేనిది దొరుకుతుందా లేదా తెలియట్లేదు కాబట్టి నేను ఫిగారో ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. అండ్ దెన్ తర్వాత స్నానంకి వచ్చేసినప్పటికీ నాకు 2 ఆప్షన్స్ ఇచ్చారు, ఏదో సెటాఫిల్ ఆర్ సబామెడ్. ఈ రెండిట్లో బేబీ స్కిన్కి, బేబీ హెల్త్కి కరెక్ట్గా మైల్డ్గా ఉంటాయంట. అందుకని నాకు ఈ 2 ఆప్షన్స్లో ఏమైనా యూస్ చేసుకోమన్నారు. నేను ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క బ్రాండ్ నుంచి యూస్ చేస్తున్నాను. ఇది ఎటువంటి ప్రమోషన్ కాదు, ముందే చెప్తున్నాను. అండ్ దెన్ తర్వాత పిల్లలకి కాటుక కళ్ళకు పెట్టేసి పెద్ద పెద్ద బొట్లు పెట్టేసి పౌడర్ వేసి చేస్తారని అంటారు. పెట్టండి అని నాకు కొంతమంది కమెంట్స్లో కూడా చూశాను. పౌడర్ ఏంటంటే మన పోర్స్ అనేవి బ్లాక్ చేసేస్తుంది, దానివల్ల పింపుల్స్, ర్యాషెస్ ఇలాంటివి రావడం ఉంటాయి. కాబట్టి పౌడర్ అనేది అవసరమే లేదు. మాయిశ్చరైజర్ కూడా అవసరం అయితేనే యూస్ చేయాలి. అలాంటిది నేను ఆయిల్తో రీప్లేస్ చేశానంటే పౌడర్ ఇంకా యూస్ చేయడం ఎంత హార్మ్ఫుల్లో అర్థం చేసుకోండి. మన స్కిన్కి ఉన్న న్యాచురల్ పోర్స్ అనేది బ్లాక్ చేసి హార్మ్ చేస్తుంది యాక్చువల్లీ చెప్పాలంటే. అండ్ దెన్ కాటుక వచ్చేసి, కాటుక పెట్టండి అక్క దిష్టిపోతుంది అన్నారు కదా, మా వాడికి ట్రై చేసాము, కాటుక ట్రై చేసాము. అండ్ ఆల్సో సాధు చేసి పెడతారని అంటారు కదా, అది కూడా ట్రై చేసాము. ఇప్పుడున్న కల్తీ మార్కెట్ ఎంత దారుణం అయిపోయిందంటే, అది వాడికి బుగ్గను పెడితే కొంచెం లైట్గా పోతుంది కదా, పోయినప్పుడు చూస్తే వాడికి మొత్తం పింక్ అయిపోయింది, రెడ్డిష్ అయిపోయింది. సో నాకు అలాంటిది ఎటువంటి రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు. అందుకని వాడికి కాటుక కానివ్వండి, ఆ బుగ్గన చుక్క అంటే కాటుకతోటి బొట్టు పెట్టట్లేదు. అండ్ కళ్ళకి కాటుక అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే నేను వేరే డాక్టర్స్ దగ్గర వేరే వీడియోస్లో చూశాను, మనకి టియర్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి కదా, బేసిక్గా కళ్ళలోకి లైట్గా ఒక తడి ఉంటుంది కదా, అది తడి రావడానికి పోర్స్ అనేవి ఉంటాయంట రెప్పలకి. ఆ కాటుకు పెట్టేయడం వల్ల థిక్గా ఆ పోర్స్ అనేవి బ్లాక్ అయిపోతాయి. సో ఆ పోర్స్ బ్లాక్ అవ్వడం వల్ల ఈ వాటర్ రిలీజ్ అవ్వక ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంట. ఇవి ఎన్నో సంవత్సరాల నుంచి మన పెద్దవాళ్ళు ఫాలో అవుతూనే ఉన్నారు, ఒప్పుకుంటాను, ఎవరికి ఏం కాలేదు. మా అమ్మ కూడా నాకు పెట్టిందని చెప్పింది. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, నేను పుట్టింది 25 ఏళ్ల క్రితం కాబట్టి అప్పుడున్న క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ ఈజ్ డిఫరెంట్. అండ్ ఈరోజు మనకి మార్కెట్లో దొరికే క్వాలిటీ డిఫరెంట్. ముందే కాంప్లికేటెడ్ బాడీస్, ఫుడ్ అనేది కరెక్ట్గా లేదు. దానిపైన ఇలాంటివి కూడా రిస్క్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు. చెప్పాను కదా, బుగ్గన చుక్కను పెడితేనే స్కిన్ ఎర్రగా అయిపోయింది అంటే కళ్ళ లోపల తీసుకోవాల్సిన ఛాన్స్ నాకు అనిపించలేదు. అందుకని
ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు, వాళ్ళు ఫాలో అయ్యారు. ఎందుకంటే వాళ్ళ జనరేషన్కి వాళ్ళకి దొరికే క్వాలిటీకి వాళ్ళకి పెట్టగలిగారు, పెట్టారు. ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడున్న మనకి దొరికే క్వాలిటీకి పెడితే మనకి మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది కాబట్టి చెడు కొని తెచ్చుకోవడం ఇష్టం లేదు కాబట్టి నేను పెట్టలేదు. మీకు కూడా పెట్టొద్దని సజెస్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ కామెంట్ చూద్దాం. మీరు వేసుకున్న బ్లౌజ్ ఎలా డిజైన్ చేస్తారో చూపించండి అంట. నేను షాపింగ్ ఏమేమి చేశానో చూపించాను కదా, సో అది ఒక పర్టికులర్ వీడియో చేశాను. అది ఎలా చేయొచ్చు, ఏమేమి డిజైన్స్. బేసిక్గా ఇప్పుడు బోర్ కొడుతుంది కాబట్టి ఖాళీగానే ఉంటున్నాను. ఖాళీగాని కాదు, యాక్చువల్లీ చేస్తాను. ఎందుకంటే నాకు ఇంకా ఆప్షన్ లేదు. లిటరలీ తెలుసా, పడుకొని డెలివరీ అవ్వక ముందు నుంచి నేను నిద్ర అనేది మర్చిపోయాను. కరెక్ట్గా పడుకోనే లేదు. ప్రాపర్ స్లీప్ కోసం ఎగ్జాక్ట్గా వెయిట్ చేస్తున్నాను. అది ఏ రోజు దొరుకుతుందో తెలియదు. మా వాడు కూడా పాపం సరిగ్గా పడుకోవట్లేదు, నేను పడుకోవట్లేదు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ది టైం నేను ఫ్రీగా ఉంటున్నాను కాబట్టి నేను ఏదో ఒక టైంలో ఆ పర్టికులర్ వీడియో కూడా చేసి పెడతాను. అండ్ ఈ టైమింగ్స్ గురించి వచ్చేసరికి అన్నారు, మీరు వీడియోస్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, అంత ఎందుకు, వీడియోస్ ఎప్పుడైనా చేసుకోవచ్చు, టైం బేబీతో స్పెండ్ చేయండి అని అంటున్నారు. నేను మోస్ట్లీ వీక్ మొత్తం మీద 2 మ్యాక్సిమం 3 వీడియోస్ రిలీజ్ చేస్తాను. వీడియోస్ చేస్తున్నారు, బేబీని పట్టించుకోవట్లేదు అని అంటున్నారు. వీక్ మొత్తం 7 డేస్లో నేను 2 to 3 వీడియోస్ చేస్తే ఒక్కొక్క వీడియోకి 1/2 hour to 1 hour. వీక్ మొత్తం మీద 1/2 hour to 1 hour మాత్రమే 3 వీడియోస్కి. అంటే మ్యాక్సిమం వేసుకున్న వీక్ మొత్తంలో 3 hours మాత్రమే నేను యూట్యూబ్ కోసం స్పెండ్ చేస్తున్నాను. అది కూడా రీజన్ ఏంటి అంటే, నేను ప్రెగ్నెన్సీ టైమ్స్లో చాలా వీడియోస్ చేయలేదు. మీరు చూసే ఉంటారు. 3-4 months గ్యాప్ తీసుకున్నాను. మంత్లీ 1 వీడియో రిలీజ్ చేస్తున్న మంత్స్ కూడా ఉన్నాయి. అప్పుడు నేను చాలా సఫర్ అయ్యాను. ఇప్పుడు ఎందుకు నేను వీడియోస్ చేస్తున్నాను అంటే, అది కూడా వీక్లీ 3 hours అంటే అర్థం చేసుకోండి. రోజుకి 24 hours. వీక్లీ ఒక వారంకి ఎన్ని గంటలు ఉంటాయి, దాంట్లో 3 గంటలు అని అంటే అర్థం చేసుకోండి. ఇది కూడా చేయడానికి రీజన్ ఏంటి అంటే, మెంటల్ డీవియేషన్ ఉండాలి. ఏం చేయకుండా ఓన్లీ బేబీకి మాత్రమే నేను డెడికేటెడ్ అయిపోయాను. లిటరల్లీ అంటే నిద్ర ఉండట్లేదు, టైంకి ఫుడ్ ఉండట్లేదు, ప్రాపర్ స్లీప్ ఉండట్లేదు, డిప్రెషన్స్కి వెళ్ళిపోయి మనం మూడ్ స్వింగ్స్ని బట్టి చాలా డిసార్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఏదో ఒక వర్క్లో ఎంగేజ్ అయిపోతే మనము ఈ డిప్రెషన్ నుంచి బయటికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇట్ ఈస్ నాట్ అ బిగ్ థింగ్. నేను ఏదో కష్టపడిపోతున్నాను, నా బేబీని పక్కన పెట్టేశాను, ప్రయారిటీ ఇవ్వట్లేదని ఫీల్ అవుతున్నారు కాబట్టి చెప్తున్నాను. నేను మా బేబీకి మాత్రమే ప్రయారిటీ ఇస్తున్నాను. బట్ అట్ ద సేమ్ టైం నేను కూడా ప్రయారిటీ ఇవ్వాలి. లేకపోతే నేను కరెక్ట్గా లేనప్పుడు బేబీని కూడా చూసుకోలేను. కాబట్టి డీవియేట్ అవ్వడానికి మాత్రమే కొన్ని పనులు అండ్ లిమిటెడ్ టైమింగ్స్లో మాత్రమే చేసుకుంటున్నాను. ఓవర్ ఎక్స్ట్రా అటెన్షన్ అనేది ఏమి ఇవ్వట్లేదు. అండ్ ఇది ఎవరైతే ఫీల్ అయ్యి చెప్పారో వీడియోస్ ఎప్పుడైనా చేసుకోవచ్చాక బేబీ ఫస్ట్ అని, వాళ్ళ కోసం చెప్పాను. అండ్ నార్మల్ డెలివరీ కోసం నేను ఒకరు అడిగారు, నాకు చెప్పాను కదా నాకు తెలిసింది దానివల్ల చేయాల్సి వచ్చింది వీడియో అని చెప్పి. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు జనరల్ చెకప్స్కి డెలివరీ అయిన తర్వాత నాకు ఒకరు కనిపించారు హాస్పిటల్లో. మీ వీడియో చూశాను, మీరు చూసిన తర్వాత నేను ఈ హాస్పిటల్కి వచ్చాను. నేను యాక్చువల్లీ ఎక్కడ ఏ వీడియోలో చెప్పలేదు. బట్ మేబీ వాళ్ళకి ఎలా తెలిసిందో, బోర్డ్స్ కానీ ఎక్కడైనా చూసుంటారేమో. మీ వీడియో చూసి మేము ఈ హాస్పిటల్కి వచ్చామక్క అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఒకరికి ఎంతో కొంత హెల్ప్ అయ్యాను. సో నేను ఇప్పుడు అది చెప్పదలుచుకున్నాను. నార్మల్ డెలివరీస్ అవ్వడం ఎంత కష్టం అనేది నాకు డెలివరీ అయిన తర్వాత వేరే వాళ్ళు చెప్తుంటే వినడం వల్ల తెలిసింది. సో నేను వెళ్ళిన హాస్పిటల్ వచ్చేసి బర్త్ ప్లేస్ బంజారా హిల్స్ బ్రాంచ్. అది చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఇంటికి దగ్గరలో ఉంటుంది. మ్యాక్సిమం 10 to 15 minutesలో హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అని చెప్పి ఆ హాస్పిటల్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మై డాక్టర్ గిరిజా లక్ష్మి. ఈ డాక్టర్ పర్టికులర్గా నేను ఎవరికైనా కళ్ళు మూసుకొని రిఫర్ చేస్తాను. బికాస్ షీ ఈజ్ సచ్ అ ఫ్రెండ్లీ డాక్టర్. అండ్ నాకు నార్మల్ డెలివరీ అవ్వడానికి కానివ్వండి, నా ప్రెగ్నెన్సీ టైమ్స్ అంత ఈజీగా లేకపోతే బర్డెన్ ఫ్రీగా అవ్వడానికి కానివ్వండి, షీ హెల్ప్ మీ అ లాట్. ఎప్పుడు డాక్టర్ అనేవాళ్ళు మనల్ని అర్థం చేసుకొని మన డౌట్స్ క్లారిఫై చేసి ఒక భయపెట్టకుండా అర్థం చేసుకొని సపోర్ట్ ఇచ్చేలాంటి వాళ్ళు ఉంటే మనకి ఉన్న కష్టమైన టైం కూడా ఈజీగా స్పెండ్ అవుతుందని అంటారు. నాకు డెలివరీ కానివ్వండి, ప్రెగ్నెన్సీ టైమ్స్ కానివ్వండి, కొంచెం ఈజీగా పాస్ అవ్వడానికి, దాటేయడానికి షీ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్. అండ్ ఎవరైతే ఇప్పుడు విజిట్ అవ్వాలి అని అనుకుంటున్నారో, డాక్టర్ని చూస్ చేసుకోవాలని అనుకుంటున్నారో, ఐ సజెస్ట్ బర్త్ ప్లేస్ బంజారా హిల్స్ హాస్పిటల్లో డాక్టర్ గిరిజా లక్ష్మి. ఇది ఎటువంటి ప్రమోషన్ కాదు. నేను ఆడవాళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటాయో తెలుసు కాబట్టి నేను కొంచెం హెల్ప్ చేయదలుచుకున్నాను, అందుకే చెప్తున్నాను. అండ్
డెలివరీకి నార్మల్ డెలివరీ అవ్వడానికి ఏమేమి చేశారు, ఎలాగా ఏంటి. సో నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే ముందు నుంచి ఫుడ్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. ఎప్పుడు మనము అది తినాలి ఇది తినాలి, బేబీకి వెళ్తుంది, బలం వస్తుంది, బేబీ స్ట్రాంగ్ అవుతుంది, స్ట్రెంగ్త్ వస్తుంది అని అంటారు కదా. బేబీ స్ట్రెంగ్త్ కోసం తినండి, బట్ ఏం తినాలి అనేది మాత్రం కరెక్ట్గా చూస్ చేసుకోండి. డైజెస్ట్ అయ్యేలాంటివి తింటే మనకి నార్మల్ డెలివరీ అవుతుంది. ఫ్యాట్ కంటెంట్స్ ఈజీగా డైజెస్ట్ అవ్వండి, హై ప్రోటీన్ లేకపోతే మంచి జరుగుతుంది కదా అని ఎక్కువ తినేసి మనకి డైజెస్ట్ అవ్వండి తింటే నార్మల్ డెలివరీ అవ్వడానికి కష్టం అనమాట. బేబీకి మంచి జరిగేది తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం అది డైజెస్టబుల్ ఫార్మాట్లో ఉన్నది తీసుకోవాలి. సో అలాంటప్పుడు బేబీకి మన లోపల తిరగడానికి ఈజీ స్కోప్ ఉంటుంది. అండ్ మిగతా ఇష్యూస్ కూడా వస్తాయంట అలాంటి టైమ్స్లో. అలాంటి ఇష్యూస్ని మనము స్కిప్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ ఆ డైట్ నాకు మా డాక్టర్ సజెస్ట్ చేశారు ఏమేమి ఎప్పుడెప్పుడు ఏది తీసుకోవాలి. అండ్ మోస్ట్లీ చాలామంది చేసే తప్పు ఏంటంటే ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి వాళ్ళు నార్మల్ డెలివరీ కోసం అని ఫిజికల్గా ఎక్సర్సైజెస్ చేయడం అనేది చేస్తుంటారు. ఎక్సెప్ట్ ఇంట్లో పని చేసుకునే వాళ్ళకి ఇది ఇంకా తప్పదు అనుకునే వాళ్ళకి తప్ప వాంటెడ్లీ ఎక్సర్సైజెస్ నాకు నార్మల్ డెలివరీ కోసం హార్డ్గా ట్రై చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎక్సర్సైజెస్ అనేవి చేస్తుంటారు. అది అస్సలు చేయకండి, అసలు అవసరమే లేదు. నేను కూడా అనుకున్నాను, అరే నార్మల్ డెలివరీ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఇన్ని చేయాలి, నేను వామిటింగ్స్ వల్ల చేయలేకపోయాను, నేను చాలా సఫర్ అయ్యాను, చాలా ఫీల్ అయ్యాను, నాకు అవ్వదేమో అని అనుకున్నాను. బట్ నాకు డాక్టర్ చెప్పింది ఏంటంటే 7th month ఎంటర్ అయిన తర్వాత నుంచి జస్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ నుంచి స్టార్ట్ చేస్తే చాలు. మనం ఏదో స్టార్టింగ్ నుంచి హెవీ ఎక్సర్సైజెస్ చేయాల్సిన అవసరం లేదు. 7th month స్టార్ట్ అయిన తర్వాత స్టార్ట్ ఫ్రమ్ ది బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అని చెప్పారు. చిన్న స్ట్రెచెస్, చిన్నవి అవసరమైనవి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ మాత్రమే చేస్తే సరిపోతుంది. అండ్ 8th month తర్వాత చిన్న ఎక్సర్సైజెస్ లైక్ చిన్న స్ట్రెచెస్ అలాంటివి వీక్ బై వీక్ అనేది కొంచెం మనం చేసే ఎక్సర్సైజెస్ పెంచుకుంటూ అంటే మరీ డ్రాస్టిక్ కాదండి. మామూలుగా కూర్చోవడం లేకపోతే బటర్ఫ్లైస్, నేనైతే ఒక 3 or 4 types ఆఫ్ ఎక్సర్సైజెస్ మాత్రమే చేశాను. 7th month కూడా కాదు, 8th month స్టార్ట్ అవ్వబోతుంది 1 weekలో అనగా నేను బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేశాను. ఆఫ్టర్ 8th month స్టార్ట్ అయిన తర్వాత చిన్నగా లైక్ స్ట్రెచెస్ అని కూర్చొని ఉన్నప్పుడు బటర్ఫ్లైస్, అది కూడా 30 count, ఎక్కువ కాదు. మళ్ళీ ఇది ఒకటే ఎక్సర్సైజ్ చెప్పారు కదా అని చెప్పేసి దాన్ని అన్లిమిటెడ్గా ఎక్స్ట్రాగా చేయకూడదు, లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కౌంట్స్ మాత్రమే చేయాలి. ఇంకొకటి నేనేమేం చేశాను అంటే బటర్ఫ్లై అనేది మనం కూర్చొని కాళ్ళు ఇలా పెట్టుకొని ఇలా చేస్తాం కదా, ఆ ఎక్సర్సైజ్ నేను ఆల్రెడీ నా అంతకుముందు డే రొటీన్లో కూడా చేశాను. అప్పుడు నాకు కావాలని చేశాను. బట్ డాక్టర్ చెప్పింది నో, నేను కొన్ని డేస్ మాత్రమే చేశాను. సో 8th month నుంచి ప్రాపర్ చేశాను కాబట్టి అది మాత్రమే మనకి యూస్ఫుల్ అవుతుందంట. ముందే ఎన్ని చేసినా కూడా అది అవసరం ఉండదు అండ్ దానివల్ల కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంట. సో 8th month స్టార్ట్ అయిన తర్వాత ఈ బటర్ఫ్లై ఒకటి, స్క్వాట్స్ మనం కూర్చొని లేస్తాం కదా, అది డే మొత్తం మీద ఒక 7 to 8 counts. స్క్వాట్స్ అనేవి నాకు డే మొత్తం మీద 7 to 8 counts. అండ్ వీక్ పెరిగే కొద్దీ మనం ఫుల్ స్క్వాట్ అనమాట, హాఫ్ స్క్వాట్ కాకుండా ఫుల్ స్క్వాట్ అనేది డేకి 4 to 5 ఫుల్ స్క్వాట్స్ అ డే. అది 7.5 months అంటే 8th month మిడ్ నుంచి స్టార్ట్ చేశాను. అండ్ 8th month కంప్లీట్ అవుతుంది అన్నప్పుడు నాకు యాక్చువల్లీ చెప్పలేదు, ఎందుకంటే నాకు అప్పుడు కాంప్లికేషన్లో ఉన్నాను కాబట్టి నాకు డాక్టర్ సజెస్ట్ చేయలేదు. బట్ ఎవరికైతే 8th month కంప్లీట్ అవ్వస్తుంది అని అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఏమంటారు, డక్ వాక్ అంటారు. అంటే ఎవరిదైనా సపోర్ట్ తీసుకొని కింద కింద ఫుల్ స్క్వాట్లో మూమెంట్స్ అనమాట. అలాగా కొన్ని కౌంట్ చెప్పారు, నేను అది చేయలేదు కాబట్టి నాకు ఆ కౌంట్ అనేది ఎగ్జాక్ట్గా గుర్తులేదు. బట్ ఎక్కువ కాదు, జస్ట్ 1 minute to 2 minutes, అది కూడా మనం ఓపిక ఉన్నంత వరకు మాత్రమే చేయాలని చెప్పారు. ఇదంతా నాకు ఒక చైల్డ్ బర్త్ సెషన్ తీసుకొని మరి 1.5 గంట కూర్చోబెట్టి డాక్టర్ చెప్పారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఎవ్రీ మీల్ తర్వాత నేను చేశానులే వాకింగ్ అని అనుకుంటే సరిపోదంట, టైం పెట్టుకొని మరి 15 minutes ఎగ్జాక్ట్గా వాకింగ్ చేయమని చెప్పారు. సో ఓవరాల్గా డే మొత్తం మీద ఒక 1 hour అనేది కరెక్ట్ టైం టు టైం అనేది కౌంట్ చేసుకుని మరి వాకింగ్ చేయాలి. ఇది నాకు చెప్పిన విషయాలు. సో నాకు ఇవన్నీ నేను ఫాలో అయ్యాను, డైట్ ఫాలో అయ్యాను. అండ్ డెలివరీ రోజు
పెయిన్స్ అనేది ఒక వరకు మనం బేర్ చేయగలిగినంత వరకు నేను బేర్ చేశాను. నువ్వు బేర్ చేయలేనప్పుడు చెప్పు, ఇంజెక్షన్ ఇస్తామని చెప్పారు. నేను బేర్ చేయగలిగినంత వరకు చేశాను. జస్ట్ డెలివరీకి ఒక 1 hour ముందు మాత్రమే నేను బేర్ చేయలేనని చెప్పి ఎపిడ్యూరల్ తీసుకోవడం జరిగింది, పెయిన్ తగ్గడానికి ఇంజెక్షన్. అండ్ మిగతావి ఆల్రెడీ పాస్ట్ వీడియోలో క్లియర్గా నా జర్నీ అంతా నాకు ఏమేమి ప్రాసెస్ ఫేస్ చేశానని చెప్పాను. కాబట్టి ఎస్, ఇది నాకు జరిగిన నార్మల్ డెలివరీ. జరగడానికి ఏమేమి చేశాను అనేది ఇది. ఇంతకుమించి నేను ఏం చేయలేదు. ట్రస్ట్ మీ, మీరే చూసారు నేను వీడియోస్లో ఏమేమి చేశానని చెప్తున్నాను. ఫుడ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, సింపుల్గానే, ఎక్కువ ప్రెగ్నెన్సీ రొటీన్స్ అండ్ డిఫరెంట్ రొటీన్స్ ఏమి ఉండవు. నార్మల్ చిన్న చేంజెస్ చేసుకుంటే చాలు, అయిపోతుంది. సో ఇది నాకు మీరు అడిగారని, అంతకని మీరు అడిగారంటే కంటే ముందు మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ ఆన్సర్స్ కనుక మీకు నచ్చి అండ్ డెఫినెట్గా యూజ్ అవుతాయి, ఎవరైతే అవసరం ఉందో వాళ్ళకి యూజ్ అవుతాయి, అందరికీ యూజ్ అవ్వవు. ఎందుకంటే అందరూ అబ్బాయిలు ప్రెగ్నెంట్ అవ్వలేరు కదా. సో ఎవరైతే యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నారో ఇది ఫాలో అవ్వండి, మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. అండ్ మీకు హెల్ప్ అయ్యే ఇలాంటి వీడియో చేశాను కాబట్టి నాకు కూడా మీరు ఏదో ఒకటి చేయాలి కదా. ఏం చేస్తారు? ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వైష్ణవి, బై.